కర్రెగుట్ట కోంపింగ్ నేపథ్యంలో పలువురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. 2 నెలలుగా మావోయిస్టుల లొంగుబాటును ప్రోత్సహిస్తున్నామని మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ చెప్పారు. ఈ ఏడాది 250 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారని, ఇవాళ వరంగల్లో 14 మంది లొంగిపోయారని చెప్పారు. మావోయిస్టులు హింసాయుత విధానాలు వదిలి వేసే విధంగా చేయడమే మా ఉద్దేశం అంటున్న ఐజీ చంద్రశేఖర్తో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. వరంగల్లో ఒక పక్క మావోయిస్టుల లొంగుబాటు, మరోపక్క కర్రెగుట్టల్లో ఎదురుకాల్పుల మూత కొనసాగుతుంది. ఉదయం నుంచి మనకు అందుతున్న సమాచారం మేరకు కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో ఇప్పటివరకు 5 మావోయిస్టులు మృతి చెందినట్టుగా చెప్పడం జరుగుతుంది. మరోపక్క చూస్తే వరంగల్ మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గారి ఎదుట 14 మంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంది. సార్ చెప్పండి, ఎట్లా లొంగుబాటు? ఈరోజు 14 మంది మావోయిస్టు సభ్యులు లొంగిపోవడం జరిగింది. వీళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. అందులో ఒక్కరు మాత్రం చెర్ల సంబంధించిన ఒక మహిళ. అయితే వీరందరికీ సరే వారి పనిచేసిన ఏరియాతో సంబంధం ఎక్కడ చేసినా, ఏ రాష్ట్రంలో చేసినప్పటికీ కూడా వాళ్ళ సరెండర్స్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారందరికీ రివార్డు అమౌంట్ ఇవ్వడం జరిగింది. 4 లక్షలు ఏరియా కమిటీ మెంబర్కి 4 లక్షలు, పార్టీ సభ్యులకు 25,000 లెక్కన ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ ఈరోజే అందరికీ 25,000 నగదు ఇవ్వడం జరిగింది. మిగిలిన అమౌంట్ కూడా వారి అకౌంట్లకు పంపిస్తాం మేము. మెయిన్ ఇప్పుడు అంటే అక్కడ ఒక సైడ్ కర్రెగుట్ట ప్రాంతంలో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. అక్కడ నుంచి అంటే భయపడి ఇటు వచ్చిందా, లేకపోతే మీరు అంతమంది చేశారు? లేదు, ఇది కర్రెగుట్ట ఆపరేషన్స్ కంటే ముందే మా దగ్గరికి వచ్చారు వీళ్ళు. దానికి సంబంధం లేదు. వీళ్ళు ఇంకోటి, వీళ్ళు అక్కడ ఈ ఏరియాలో పనిచేసే వాళ్ళు కూడా కాదు, సుక్మా జిల్లా అట్లా అటు దూర ప్రాంతాల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఏఓబిలో పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళంతా. అంటే ఇటీవల చూస్తున్నాం చాలా వరకు వరుస లొంగుబాట్లు జరుగుతున్నాయి మన భద్రాద్రి దగ్గర కానీ ములుగులో కానీ. అంటే ప్రస్తుతానికి తెలంగాణలో ఎంతమంది మావోయిస్టులు పనిచేస్తున్నారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి 94 మంది యూజీ క్యాడర్లో ఉన్నారు, అండర్ గ్రౌండ్లో ఉన్నారు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. అయితే వాళ్ళంతా ఇప్పుడు వేరే బయట రాష్ట్రాల్లోనే పనిచేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళంతా వేరే వివిధ ర్యాంకుల్లో, అంటే సెంట్రల్ కమిటీ నుంచి అన్ని ర్యాంకులలో ఉన్నారు. 94 మంది ఉన్నారు వాళ్ళు ఉంది. సార్, అంటే ఒక పక్క అంటే మీరు తెలంగాణ పోలీసులకు ఇలాంటి సమాచారం లేదని చెప్తున్నారు ఈ ఆపరేషన్ మీద. అసలు ఎందుకు మన తెలంగాణ పోలీస్ అంటే ఎవరు విక్టోరియస్ అన్నది మొత్తం మావోయిస్ట్ అణచివేత కీలక భూమిక వహించింది కూడా తెలంగాణ పోలీస్. ఎందుకు సమాచారం ఇవ్వట్లేదు? అసలు ఏం జరుగుతుంది? అంటే ఇప్పుడు ఈ కర్రెగుట్టల ఆపరేషన్స్ అనేది, కర్రెగుట్టలు ఎక్కువగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఆ గుట్టలోకి వెళ్ళడానికి కూడా మార్గాలు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నుంచే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కొద్ది ఉంది.